అండి అందరికీ నమస్కారం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. సరే ఆయన తెలుసు కదా, మరి ఎందుకు పెడతాడో ప్రెస్ మీటు, ఎందుకు వస్తాడో, అమరావతి ఎందుకు వెళ్తాడో బెంగళూరు అనేది ఆయనకే తెలియలేదు. సరే ప్రెస్ మీట్లో అయితే కొన్ని ప్రాజెక్టుల గురించి చెప్పాడు. సరే ఆ ప్రాజెక్టుల గురించి అయినా మైండ్లో పెట్టుకుని చెప్పాడంటే అది లేదు. ఒక పేపర్ తీసుకుని దాంట్లో చూడటం అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాజెక్టులు ఉన్నాయో ఏంటో అనేది ఆయనకే తెలియదు అనమాట. అంటే ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు అంటే ఓకే, పాతవి కూడా ప్రాజెక్టులు కూడా ఆయనకి 5 సంవత్సరాలు సీఎం చేశాడు. ఆయన పాత ప్రాజెక్టులు కూడా గుర్తులేమంటే మరి ఇంకా ఆయన ఏమనుకోవాలి? సరే అది అయిపోయింది, పక్కన పెట్టండి. మళ్ళీ అమరావతి గురించి మళ్ళీ విషయం చిమ్మాడు. తెలుసు కదా ఆయనకి మొదటి నుంచి అమరావతి అంటే ఇష్టం లేదు, అమరావతిలో ఉన్న రైతులంటే ఇష్టం లేదు. దీని గురించి కొత్తగా చెప్పడానికి ఏముంది? అక్కడ నదీ తీరం అంట, భూగర్భం అంట, అక్కడ రాజధాని ఏంటంట, అసలు అక్కడ రోడ్లు లేవంట, వాటర్ లేదంట, కరెంట్ లేదంట. మరి గతంలో 2014 ముందు మరి ఇదే కదా అసెంబ్లీలో మేము అమరావతి కట్టుబడి ఉన్నాం, మేము వస్తే కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఇదే పెద్ద మనిషి. మరి ఈరోజు ప్రెస్ మీట్లో ఏమో అక్కడ ఏమీ లేదు, అక్కడ ఎందుకు రాజధాని, అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎక్కడ కూర్చుంటే అక్కడ అదే రాజధాని అని. ఆల్రెడీ అది మ్యాప్లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడేంటి మ్యాప్లో ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ చేసింది. మరి మీకు ఇంకా తెలియలేదేం మరి ఏంటి? సరే అది అయిపోయింది. మళ్ళీ కంపెనీలు వెళ్ళగొడుతున్నారంట. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కంపెనీలు మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళగొడుతున్నారంట. ఏం కంపెనీలు? కామెడీ, నవ్వుకోండి కదా చెప్తాను. కంపెనీ ఆ కంపెనీ దాల్మియా, అలాగే మన రామ్కి, అలాగే అరబిందో, అలాగే మై హోమ్, అలాగే భారతి, అలాగే ఇంకేయో 2-3 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు అంట వెలగొడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇక్కడ రాకుండా, ఆంధ్రప్రదేశ్ రాకుండా. కామెడీ లేదా మరి? అవి కంపెనీలు. అవి ఎవరి కంపెనీలు? అవి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు. తెలియదు ఏముంది, అది కామెడీ. కాకపోతే ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పట్టు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చాలా కామెడీగా ఉంటుంది. జనాలు నవ్వుకుంటున్నారు, కామెడీలు చేస్తున్నారు. మరి వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ నాయకులకి మరి అది ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఇదైతే చాలా కామెడీగా పెట్టిన ప్రెస్ మీట్ అయితే చాలా కామెడీగా ఉంది. ఆయన ప్రాజెక్టుల గురించి చెప్పడం, జనాలు చూసి నవ్వుకోవడం, అలాగే అమరావతి గురించి విషయం చెమ్మడం, జనాలు నవ్వుకోవడం, అలాగే కంపెనీలు వెళ్ళగొడుతున్నారని చెప్పడం, జనాలు నవ్వుకోవడం. ఇది చేసి కామెడీకి జనాలు నవ్వుకోవడానికి సరిపోయింది. ఏదైనా ఉద్ధరించి ప్రెస్ మీట్ పెట్టాలి తప్ప ఈ పనికిరాని ప్రెస్ మీట్లు వేస్ట్. మన జగన్మోహన్ రెడ్డికి ఇది ఏది కరెక్ట్ కాదు. మీరు అమరావతి గురించి అయితే విషయం చిమ్మని అవసరం లేదు. అది ఎలాగన్నా అమరావతి 2029కి ఓ కొలికి వస్తుంది. మళ్ళీ 2000 చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు 2035కు మ్యాక్సిమం అమరావతి అయితే చాలా విస్తరిస్తుంది. కంపెనీలు వస్తున్నాయి, ఆదాయం వస్తుంది. ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఇదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవడం చాలా మంచిది. మీరు ప్రెస్ మీట్ పెట్టి కామెడీ అయిపోతున్నారు. ఇది కామెడీ అవ్వకుండా మంచిగా మీరు చెప్పింది ప్రజలకి బాగా నచ్చాలి, బాగా ఎక్కాలి. ఇది మీకు, మీ పార్టీకి చాలా మంచిది. థ్యాంక్ యూ.